హాయ్ అండి, వెల్కమ్ టు జానుగావ్ ఛానల్. ఈరోజు టమాటా పచ్చడి రైస్ కుక్కర్లో ఎలానో చూపిస్తారండి. ఈరోజు ఈ టమాటాలని మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా వాటర్ లేకుండా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలండి. తుడుచుకున్న టమాటాలని ఇందులో ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా రెడ్గా అయిన టమాటాలను తీసుకోవాలి. చట్నీ చాలా బాగుంటుంది. చూడండి, మా తెలంగాణ స్టైల్లో ఒక టమాటాని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదండి, ఈ రైస్ కుక్కర్ బౌల్ని మొత్తం అందులో వేసేయాలి. టమాటాలని కట్ చేసుకున్నవి వేసేసి ఇందులోకి చింతపండు కొంచెం, ఎందుకంటే టమాటా ఖరాబ్ కావడానికి, చట్నీ ఖరాబ్ కాకుండా పుల్ల పుల్లగా ఉండడానికి టేస్ట్ కొరకు చింతపండు వాడతామండి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలండి. టమాటాల క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ పసుపు వేస్తున్నానండి. చూడండి, పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు కదండి, కానీ అతిగా కూడా వేసుకోవద్దు. రైస్ కుక్కర్లో ఇలా పెట్టాలి. టమాటాలు వేసి నేను ఆన్ చేసిన తర్వాత, కానీ మూత పెట్టకూడదండి. ఆవిరి వాటర్ అంతా టమాటాలను పడి టమాటా తొందర ఉడకవు. చూడండి, వాటర్ అంతా పైకి వచ్చింది. టమాటా ఉడకడానికి మొత్తం అయ్యడానికి టైం బాగా పడుతుంది. నాకైతే 2 hours పట్టిందండి. రైస్ కుక్కర్లో కాబట్టి నాకు 2 hours పట్టిందండి. స్టవ్ పైన అయితే 3 hours పడుతుంది. సిమ్లో పెట్టాలి. బాగా సిమ్లో పెట్టి టమాటాలను మంచిగా ఉడికించుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఆవాలు, మెంతులు వేసి కొంచెం వేయించుకున్నానండి. వేయించుకొని ఇవి మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇలా అయిపోయే తర్వాత ఇందులోకి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఆవాల మెంతుల పొడి రెడీ అవుతుంది. ఇది ఆవాల మెంతుల పొడి. ఇప్పుడు టమాటాలని ఇంతకుముందు మొత్తం ఉడికిన టమాటాలని మొత్తం ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. చూడండి, వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 glasses అంతా ఆయిల్ పోసుకొని అందులోకి శనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా వేసుకొని కొంచెం అది ఆయిల్ అన్నది బాగా హీట్ కాకుండా కొంచెం హీట్ అయ్యాక చూడాలి. హీట్ అయ్యాక చూసి ఇందులోనే వేసి కలపాలండి. కలిపిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ మంచిగా శనగపప్పు కొంచెం ముందే వేయాలండి. లేట్గా వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ చూసారా, హీట్ అయింది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఆవపొడి, మెంతిపొడి వేసి కలపాలి. ఇది నేను ఒక 2 glasses అంతా కారపొడి తీసుకున్నాను, ఎందుకంటే చట్నీకి కారం మెయిన్ కదా. ఇప్పుడు 1 glass అంతా సాల్ట్ తీసుకున్నాను. నేను 2 kgs టమాటాలకు 2 glasses అంతా అది కారం అండ్ 1 glass సాల్ట్ తీసుకొని వీటిని మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ తక్కువ అయిందని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం తీసి టమాటా ప్యూరీలో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్సీ చేయాలి. చూడండి ఎంత బాగుందో రెడ్గా. ఇది పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇలా చేస్తే చూడండి ఆయిల్ ఎలా ఉందో. మీకు ఈ టమాటా పచ్చడి నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జానుగావ్ ఛానల్. ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.